వెల్కమ్ టు టీ10 నేను మీ సుందర్. టీవీకే చీఫ్ విజయ్కి గవర్నర్ షాక్ అని చెప్పేసి అన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. వాస్తవంగా ఏం జరిగింది లోతుగా వెళ్ళి మనం మాట్లాడుకుందాం. టీవీకే చీఫ్ విజయ్కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజారిటీ చూపించకపోవడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తక్షణం ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతుంది. బుధవారం మధ్యాహ్నం 3:30 రాజ్భవన్లో గవర్నర్ను విజయ్ కలుసుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని, పలు పార్టీలు కూడా తమతో చేతులు కలపనున్నాయని గవర్నర్కు విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుంటానని విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీవీకి వద్ద 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విజయ్ 2 స్థానాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవడం అనివార్యం. దీంతో టీవీకే చేతిలో 107 ఉంటాయి. మిగిలిన కాంగ్రెస్తో కలిసి 112 ఉంటాయి. చిన్న పార్టీలు ఏఐడిఎంకే 40 సీట్లలో గెలవగా అందులో ఒక వర్గం టీవీకే వైపు వెళ్తారని చెప్పేసి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. పిఎంకేకు 4 సీట్లు, ఐయుఎంఎల్కు 2 సీట్లు, సిపిఐకి 2, సిపిఎంకు 2, డిఎండికే, ఐఎంఎంకేకు చెరో సీట్ వచ్చింది. అంటే మొత్తంగా ఈ రూపంలో విజయ్ ఆపడానికి గవర్నర్ పేరుతోటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేస్తుందా? ఎందుకు ఈ డౌటు? గడిచిన 12 ఏళ్లలో గవర్నర్ల వ్యవస్థను అత్యంత దుర్మార్గంగా దుర్వినియోగం చేసిన ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇదే తమిళనాడులో కదా డిఎంకే హైకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది. గవర్నర్ ఇబ్బంది పెడుతుండు, మేము చేసిన చట్టాలని మూవ్ చేస్తలేడు అని చెప్పేసి. కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం కూడా హైకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది. మొత్తంగా తమిళనాడు ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు పోయి గవర్నర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే సుప్రీంకోర్టు ఒక దశలో చెప్పింది గవర్నర్లు ఆపడానికి లేదు, 4 రోజులలో గవర్నర్ ఆమోదించాలి, 3 నెలల్లో రాష్ట్రపతి ఆమోదించాలి. సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్లైన్స్ విడుదల చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి పేరుతోటి ఇందులో జోక్యం చేసుకునే హక్కు కానీ అధికారం కానీ సుప్రీంకోర్టుకు ఉందా అని చెప్పేసి ఆ సందర్భంగా మళ్ళా సుప్రీంకోర్టు ఉల్టా తిరిగారు. అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ప్రకారం ఏదైనా గవర్నర్ అయినా కానీ ముఖ్యమంత్రులైనా సుప్రీంకోర్టు అయినా నడుచుకోవాల్సింది. రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే చాలా క్లియర్గా 3 అంశాలు చెప్తుంది. ఒకటి, ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ మెజారిటీ ఉన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి ఆహ్వానించాలి. లేదు ఎన్నికల ముందు కూటమి ఉంటే మెజారిటీ ఉన్న కూటమిని, ఇది పార్టీ ఇది కూటమి, మెజారిటీ ఉన్న కూటమిని పిలవాలి. ఒక పార్టీకి మెజారిటీ రాలేదు, ఒక కూటమికి మెజారిటీ రాలేదంటే ఆ రాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన పార్టీని పిలవాలి. అతిపెద్ద పార్టీ, అతి ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీని పిలవాలి. ఈ 3 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3. ఈ 3 రూల్సే రాజ్యాంగం ప్రకారమే. మెజారిటీ సాధించలేదు ఏ పార్టీ, కూటమికి కూడా మెజారిటీ రాలేదు. అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అది కూడా మెజారిటీకి భారీ గ్యాప్ ఏం లేదు, 108 స్థానాలు గెలిచింది. దానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తా అని చెప్పింది. చిన్న పార్టీలు కూడా సుముఖంగా ఉన్నప్పుడు గవర్నర్కి వచ్చిన సమస్య ఏంది? ఎందుకు మోకాలు అడ్డం పెడుతుర్రు? రాజ్యాంగ వ్యవస్థలను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఇది కదా ప్రజలు అడగాల్సిన ప్రశ్న. మరి మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.